విశాఖ ఉక్కు కర్మాగారం కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులు ఉక్కు కార్మికుల ఆందోళనలు మరోసారి ఉధృతమయ్యాయి. ఉపాధి కల్పిస్తామని ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపిస్తూ నిర్వాసిత కుటుంబాలు వంట వార్పు కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ఆ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కార్యాలయాన్ని నిర్వాసితులు ముట్టడించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం సుమారు 30,000 ఎకరాల భూములను ఇచ్చిన నిర్వాసిత కుటుంబాలు తమకు ఇప్పటికీ ఉపాధి కల్పించలేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేసిన వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు అని, దీంతో కుటుంబాల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడిందని వారు ఆవేదన చెందుతున్నారు. స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన కుటుంబాలకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు అని, ఇంకా వేలాది మందికి ఉపాధి లభించలేదు అని నిర్వాసితులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేస్తూ స్మృత్యాంజలి వద్ద వంట వార్పు కార్యక్రమం నిర్వహించాలి అని నిర్ణయించారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు భారీగా మోహరించి నిర్వాసితులను అడ్డుకున్నారు. పలుచోట్ల వారిని నిలువరించడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో నిర్వాసిత కుటుంబాల సభ్యులు గాజువాకలోని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కార్యాలయానికి చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, నిర్వాసితుల సమస్యల పరిష్కారంపై ఇచ్చిన హామీలను అమలు చేయాలి అని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వాసితులు పోలీసులు మధ్య తోపులాట చోటు చేసుకోగా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. మాకైతే న్యాయం జరగట్లేదు. ఇక్కడ 45 సంవత్సరాలు అవుతుంది. మా తాతకు రావాల్సింది, మా తాతకు రాలేదు. మా ఆయనకు రావాల్సింది, మా ఆయనకు రాలేదు. ఇప్పుడు మా అబ్బాయి ఎదిగాడు, మాకైనా ఇవ్వాలి. మాకు ఎందుకు ఇవ్వట్లేదు, మాకు ఎందుకు రావట్లేదు, ఇప్పుడు ఎందుకు సమాధానం చెప్పట్లేదు ఆయన? ఎందుకు రావట్లేదు ఆయన? సమాధానం ఎందుకు చెప్పడానికి రావట్లేకపోతాడు? ఎందుకు రాలేకపోతాడు? ఇప్పుడు సమాధానం చెప్పాలి కదా ఆయన వచ్చి. ఓట్లు అడగడానికి అయితే వస్తాడా ఇంటింటికి? ఇప్పుడు ఫ్లైట్లు దిగలేడా? అప్పుడైతే దిగిపోతాడా? ఇప్పుడు దిగలేడా ఆయన? ఏంటి పరిస్థితి? ఇంకా ఆయన చేత కాదు అని చెప్పిమనండి. చెప్పేస్తే మేము ప్లాంట్ దగ్గర ఎడతామో ఎక్కడో ఎడతాం, ఏదో ఒకటి చేసుకుంటాం. ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించి ఉద్యోగ హామీలను అమలు చేయాలి అని నిర్వాసితులు కోరుతున్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.